వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రఘురామకృష్ణరాజు గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మదురై బ్రాంచ్ నుంచో లోన్లు తీసుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి లోన్లు తీసుకున్నారు. ఇండ్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కోసం సోలార్ అలాగే సాంప్రదాయ విద్యుత్ వీటికి సంబంధించి ఆయన పెట్టుబడులు పెట్టి దాంట్లో లోన్లు తీసుకొని ఫ్యాక్టరీలు ఎస్టాబ్లిష్ చేసి పనిచేశారు. ఇవన్నీ వచ్చి దాని మీద డబ్బులు మళ్లించేశారు, ఆస్తులు కూడగట్టుకున్నారు, అక్రమాలు చేసేశారు అంటూ సిబిఐ వాళ్ళు దాని మీద ఎంక్వైరీ వేయడానికి, తర్వాత విచారణ ఇవన్నీ చేయడం అన్నీ కూడా వచ్చాయి. ఎన్సిఎల్టీకి, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్కి, దానికి వెళ్ళి అక్కడ ఇంకా విచారణ అనేది సాగుతూ వస్తుంది. విచారణలో ఏమున్నాయి, ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అక్కడ క్లియర్. సరే, దాని మీద సుప్రీంకోర్టులో సిబిఐ విచారణకి అడ్డంకులు ఏం లేవు, సిబిఐ విచారణ కొనసాగించండి అని చెప్పారు. దాని మీద పివి సునీల్ కుమార్ లాంటి వాళ్ళు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏకంగా అఫ్కోర్స్ నిన్న రఘురామకృష్ణరాజు గారి ప్రెస్ మీట్ పెట్టి మరి దీనికి సంబంధించి వివరాలు కూడా పంచుకోవడం జరిగింది. అయితే సునీల్ కుమార్ గారు వచ్చి రఘురామకృష్ణరాజు గారి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు మరి సిబిఐ ఎంక్వైరీ కావాలంటే జరగాలి సజావుగా, అంటే మరి ఇలా ఉండాలి, నన్ను సస్పెండ్ చేశారు, సమన్యాయం ఉండాలి, ఇవన్నీ చెప్పుకొచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పాయింట్లు కొన్ని చెప్పాల్సింది ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారే క్లీన్ చిట్ అనేది ఆయన ఎప్పుడో ఇచ్చారు, మరి అది మర్చిపోయినట్టున్నారు. మాట్లాడితే రఘురామకృష్ణరాజు గారిది సునీల్ కుమార్ గారు ఏకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళది అనెక్ష్యూర్ రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ అన్న దాని మీద పెట్టి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గారు ఇచ్చినటువంటి ఒక డాక్యుమెంటేషన్ పెడుతూ దాంట్లో వితౌట్ ప్రెజుడిస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కనుమూరు రఘురామకృష్ణరాజు, కనుమూరు రమాదేవి, కనుమూరు ఇందిరా ప్రియదర్శిని, దుంపాల మధుసూదన్ రెడ్డి ఇలా పేర్లు ఏవో మెన్షన్ చేసి మిస్టర్ ఇండ్ భారత్ పవర్ జెన్కామ్ లిమిటెడ్ ఇంటిమేషన్ నోటీస్ అని చెప్పి 2024 సంవత్సరంలో నోటీసులు ఏదో పంపించారని ఏదో డాక్యుమెంట్ పెట్టి చెప్పారు. ఫైన్, అది బాగానే ఉంది. కట్టాల్సినటువంటి అమౌంట్కి సంబంధించో వీటికి సంబంధించో మొత్తానికి బ్యాంక్ వాళ్ళు నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాంకులు సాధారణంగానే నోటీస్ ఇస్తాయి, లోన్లు కట్టకపోయినా ఏం చేసినా కానీ అది వచ్చేదే. అండ్ ఆఫ్టర్ దట్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ విచారించండి, తప్పేమీ లేదన్నారు. దాంట్లో ఏవైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో వాటిని అక్కడికి తీసుకెళ్ళి ముందు పెట్టారు. అబ్జెక్షన్కి సంబంధించి పర్వాలేదండి, దీంట్లో ఈ ప్రొసీజరల్గా కొనసాగుతుందని చెప్పారు. రేపు పొద్దున్న వాళ్ళు వస్తారు, రఘురామకృష్ణరాజు గారు దానికి తగ్గట్టుగా ఉన్న ఆధారాలు అవన్నీ ఇస్తారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయింది కానీ, లేదంటే సునీల్ కుమార్ మర్చిపోయినటువంటి విషయం ఏంటంటే, 2021 సంవత్సరం జూన్ 1వ తేదీన రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలి అని వేసినటువంటి పిటిషన్, అది విచారణకి వస్తూ పోతూ ఉంది. అసలు మీకున్నటువంటి రైట్స్ ఏంటి, మీరెవర ఇందులో ఇన్వాల్వ్ అవుతారు అంటూ దానికి సంబంధించి ఏదో విచారణలు ఇవన్నీ అయిపోయాయి. దాంట్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి చెప్పినప్పుడు, అంటే ఆల్రెడీ ఒక అఫిడవిట్ రఘురామకృష్ణరాజు గారు ఆ రోజుల్లోనే దాఖలు చేశారు. ఏమని, అయ్యా పవర్ని అబ్యూస్ చేస్తున్నారు, పవర్ని అడ్డం పెట్టుకొని ఆయన మీద ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులు కావచ్చు, మిగతా కేసులు కావచ్చు, సహా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రలోభ పెట్టడానికి పదవులు ఇచ్చి ఇలా చేస్తున్నారు, విచ్ ఇస్ అగెయిన్స్ట్ ద లా అనేది ఆయన మెన్షన్ చేస్తూ, ఆన్ దీస్ గ్రౌండ్స్ ఎందుకని ఆయన్ని బెయిల్ రద్దు చేయకూడదు, సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నాడు కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇచ్చినటువంటి కౌంటర్ అఫిడవిట్కి కౌంటర్ అఫిడవిట్గా జగన్మోహన్ రెడ్డి గారు 98 పేజీల లేఖని, 98 పేజీల ఆ కౌంటర్ని కోర్టు వారికి సబ్మిట్ చేశారు, హైకోర్టుకి. ఆ 98 పేజీల్లోనూ రఘురామకృష్ణరాజు కెపాసిటీ ఏంటి, ఆయన మా పార్టీలో ఉండి మా పార్టీకి వ్యతిరేకంగా, మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా అయ్యాయి. ఇది ఎప్పుడో మీరు డేట్ కరెక్ట్ గుర్తుపెట్టుకోండి, జూన్ 1, 2021 సంవత్సరం. అంటే రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ మే 14వ తేదీ 2021 సంవత్సరంలో అయ్యింది. అయిన తరువాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి 98 పేజీల కౌంటర్ ఆన్ సిబిఐ బెయిల్ కేస్, దాంట్లో అప్పటికీ ఇంకా కుట్ర జరుగుతూనే ఉంది. పివి సునీల్ కుమార్ ఇప్పుడు ఆల్ ద సడన్ వచ్చేసి వీళ్ళ మొత్తం ఫ్యామిలీ అంతా 420 అది ఇది అని మాట్లాడుతున్నారు చూసారా, లింక్ అనేదిగో ఇక్కడ ఉంది. మరి ఇదన్నీ మర్చిపోయారా? ఆ 98 పేజీల అఫిడవిట్లోనే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, పేజ్ నెంబర్ 23 or 18లో
రఘురామకృష్ణరాజు గారు ఇలా బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని, అంటే ఆయన హిస్టరీ చెప్పాలి అనేటువంటి దాంట్లో ఆయన ఇలా లోన్లు తీసుకుని ఎగగొట్టారు అని మాట్లాడుతూనే 98వ పేజీ బిఫోర్, అంటే ఆ అఫిడవిట్ నా దగ్గర మిస్ అయిందండి, పీడిఎఫ్ డాక్యుమెంట్ గతంలో పంపించినటువంటిది, దాదాపు 2 ఫోన్లు పోవడం, ఈ హిస్టరీ అంతా చేయడం. రఘురామకృష్ణరాజు గారి ఫోన్ కూడా ఏంటంటే సిబిఐ వాళ్ళు, ఐ మీన్ మన సిఐడి వాళ్ళు అప్పట్లో తీసుకుని వెళ్ళారు. సో అప్రోచ్ అయ్యాను, బట్ ఆ డాక్యుమెంట్ మనకు దొరకలేదు. బట్ అందులోనే ఐ హోప్ రాజు గారి వీడియో చూస్తే డెఫినెట్గా ఆయనకి ఆ డాక్యుమెంట్ అనేది దొరుకుతుంది, అందులో మెన్షన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి మెన్షన్ చేసినటువంటి పాయింట్ ఏంటి, ఇక్కడ తమిళనాడు గవర్నమెంట్కి రఘురామకృష్ణరాజు ఇండ్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో, పవర్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో దాని ద్వారా పవర్ని చేశారు, వాళ్ళకి ప్రొడ్యూస్ చేశారు, మొత్తం వాళ్ళతో వ్యాపారం చేశారు. చేసినటువంటి దానికి గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు నుంచి దాదాపుగా 800 నుంచి 900 కోట్ల రూపాయల వర్త్ అమౌంట్ అనేది రఘురామకృష్ణరాజు కంపెనీకి ప్రభుత్వం చెల్లించాలి. బట్ అది చెల్లించలేదు. 2009 ఆ మూమెంట్ నుంచి కూడా ఆ అమౌంట్లో అప్పుడు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నారు, అవ్వలేదు. తర్వాత స్టాలిన్ వచ్చారు, అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా తొక్కిపెట్టడం కూడా జరిగింది. కోర్స్ పైన ఉన్నటువంటి పెద్దలకి ఇవేం పట్టమనుకోండి, మనకి ఎవరు విధేయులుగా ఉన్నా ఏం చేసినా బాబు ఇగో ఇలా ఉంది అని చెప్పినా, మాకు రాజ్యాధికారం అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి రాజకీయ క్రీడలు ఇలా కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని. మరి అలాంటప్పుడు ఆయనే క్లీన్ చిట్ ఇచ్చారు. తమిళనాడు గవర్నమెంట్ డబ్బులు ఇస్తే రఘురామకృష్ణరాజు గారు తీసుకున్న లోన్స్ హ్యాపీగా క్లియర్ చేసుకోవచ్చు బ్యాంకుల వాళ్ళకి. అందుకే ఎన్సీఎల్టీలో ఉంది కదా దివాలా ప్రక్రియ అని. ఇంకోటి అంటే ఇగో బాబు గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాలి, మమ్మల్ని ఏం చేయమంటారని కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టుల్లో కేసులు నడుస్తూ ఉన్నాయి. వాటిని గుర్తుపెట్టుకోవాలి కదా బెయిల్ రద్దంశంలో. ఇప్పుడు వచ్చి పెద్ద దాంట్లో ఇంకే ఉంది, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ఆర్థిక నేరస్తుడే అంటూ పెద్ద టైటిల్స్తో తాటకాయంత అక్షరాలు వేసి, ఇవన్నీ ఇంతకీ దేనికి అంటే ఇటీవల కాలంలో పివి సునీల్ చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలకి, అలాగే గతంలో ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి స్టేట్లో ఏఐఎం అనేటువంటి అంబేద్కర్ ఇండియా మిషన్ అనేటువంటి ఒక సంస్థను పెట్టి హిందూ దేవీ దేవతల్ని, హిందూ సాంప్రదాయాల్ని కించపరుస్తూ చేసినటువంటి దానికి డిఓపిటి హోమ్ మినిస్ట్రీ వాళ్ళకి లేఖలు రాసి యాక్షన్ తీసుకోమంటే సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళు దీనికి ఉత్తర్వులు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే చీఫ్ సెక్రటరీకి దీనికి సంబంధించి లేఖ రాశారు, చర్యలు ఏం తీసుకుంటున్నారు అని. అలాగే కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆయన యూట్యూబ్లో, పివి సునీల్ యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోల్ని డిలీట్ చేశారు. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనేటువంటి సంస్థ మీద కేసులు పెట్టడానికి ప్రయత్నించారు. ఇలా ఈ మొత్తం అన్నింటిలోని ఇంప్లీడ్ అయ్యి రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్లో ఉన్నారు. ఆయన వచ్చి ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి దాని మీద, పొత్తు ఉన్నటువంటి దాని మీద తప్పుడు పెడార్థాలు ఇవన్నీ చేస్తూ కుల వివక్షకి లేదంటే కుల కుంపట్లు పెట్టడానికి మాట్లాడుతుంటే, మళ్ళీ సస్పెండెడ్ అధికారి సర్వీస్ రూల్స్ని మర్చిపోయి ఇలా మాట్లాడుతున్నాడని చెప్పిన దానికి ఆయనకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు సైతం నేనే క్లీన్ చిట్ ఇచ్చాను, అలాంటిది మళ్ళీ నేనే ఇలాంటి రాతలు రాయిస్తూ వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాను అనేటువంటి విధంగా పనితీరు నడుస్తోంది. 98 పేజీల అఫిడవిటే దీనికి సాక్ష్యం. సో మరి బెయిల్ రద్దంశంలో ఇవన్నీ కూడా మర్చిపోతే ఎలా బెయిల్ అఫిడవిట్ అప్పుడు? మరి అలాంటప్పుడు పివి సునీల్ గారు చెప్పిందే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అక్రమాస్తుల కేసులో కోర్టుకు కూడా వెళ్ళట్లా. మొన్న మధ్యనే ఇనాగ్రేషన్ చేసుకున్నట్టుగా ఒకసారి వెళ్ళొచ్చారు జస్ట్ సంతకం పెట్టి రావడానికి. సో ఆయన బయట ఉంటే కోర్టుల్ని, న్యాయమూర్తుల్ని అందరినీ కూడా ప్రలోభ పెడుతున్నట్టే కాబట్టి తీసుకెళ్ళి ఆయన కూడా జైల్లో వేయాలి యాజ్ పర్ పివి సునీల్ చెప్పినటువంటి విధంగా. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.